దసరా నవరాత్రులు అయితే మొదలైపోతున్నాయి కదండి. రేపొద్దున దసరా అనగా ముందు రోజే అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడానికైతే ఎర్లీ మార్నింగ్ 6కే బయలుదేరి వెళ్ళిపోయారండి. అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చేసరికి ఇంచుమించుగా 8 అలా అయిందనమాట. అమ్మవారి విగ్రహం పెట్టేటప్పుడు స్టేజ్ మీద ముందుగా ఇలా ఒక కొత్త తువ్వాలు వేసి దానిపై నవధాన్యాలు వేయాలండి. ఇలా వేసిన తర్వాత అమ్మవారి విగ్రహాన్నయితే ఈ కొత్త కండువ మీదైతే పెట్టాలనమాట. ప్రతి సంవత్సరం ఏ విగ్రహం తీసుకొచ్చినా ఖచ్చితంగా అయితే ఇలాగా చేస్తామన్నమాట. అంటే అమ్మవారి విగ్రహం డైరెక్ట్‌గా పెట్టకూడదంట. ఇలాగా తెల్ల కండువా ఏసి పెట్టాలి. అంటే నూతన వస్త్రం పైన అమ్మవారిని పెట్టాలనమాట. అసల ఆ అమ్మవారిని చూడగానే అనుకున్నాం, అబ్బా! అమ్మవారు ఎంత బాగున్నారో అనుకున్నాం అనమాట. మేమైతే ఇంత సైజులో ఇలా వస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ చూడ్డానికి వెళ్ళిన వాళ్ళకి బాగా నచ్చి సెలెక్ట్ చేసి తీసుకొచ్చామని చెప్పారు. అమ్మవారి విగ్రహం చూడగానే మనసు పులకరించిపోయిందండి. ఎంత బాగున్నారో అసల. అమ్మవారు ఆ ఎర్రని చీర ఇంకా మొహం అయితే ఓపెన్ చేయలేమంట. తీసుకొచ్చేటప్పుడు మొహం ఇలా క్లోజ్ చేసే తీసుకొస్తారు. మా వాళ్ళందరూ కూడా అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఒకసారి చూసుకో అమ్మ చుట్టూ ప్లేస్ అది మీకు ఎలా సెట్ అవుతుంది ఏంటో అన్నారు. నేనైతే వెనకాల వెళ్ళి చీర కట్టడానికి కూడా ప్లేస్ ఉందో లేదో చూసుకున్నాను. ఒకసారి అమ్మవారిని చూడండి. అసలు పాదాలు కూడా చాలా చాలా ముద్దుగా ఉన్నాయండి. పట్టీలు, చుట్లు అన్నీ చూడడానికి అమ్మ అయితే చాలా అందంగా ఉంది. ఇక రోజుకో రకం చీర అలంకరణలో ఇంకెలా ఉంటుందో అమ్మవారిని చూసి నచ్చిన వాళ్ళందరూ జై దుర్గా భవాని కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.